మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆన్ మెన్స్ట్రల్ కప్ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాము. దిస్ ఇస్ గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పహాస. మెన్స్ట్రల్ కప్కి స్విచ్ అవ్వాలని చాలామందికి ఉంటుంది, బట్ చాలా డౌట్స్, భయాలు, సందేహాలు ఉంటాయి. సో అవి ఈ వీడియో ద్వారా సాల్వ్ అవుతాయని అనుకుంటున్నాను. హౌ డస్ ఏ మెన్స్ట్రల్ కప్ వర్క్? ప్యాడ్స్ అండ్ టాంపాన్స్ అన్నవి మెన్స్ట్రల్ బ్లడ్ని అబ్జార్బ్ చేసుకుంటాయి లైక్ క్లాత్ కదా. బట్ మెన్స్ట్రల్ కప్ ఏంటంటే ఇది మెన్స్ట్రల్ బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది. యాజ్ యూ కెన్ సీ హియర్, ఇట్స్ అ సిలికాన్ కప్. ప్యాడ్స్ అండ్ టాంపాన్స్తో ఉండే నాప్కిన్ ర్యాష్ కానీ, డిస్కంఫర్ట్ కానీ, ఆ కాన్స్టెంట్ వెట్నెస్ అన్న ఫీలింగ్ కానీ మెన్స్ట్రల్ కప్తో అస్సలు ఉండదు. కప్ అనేది వెజైనాలో ఇట్ విల్ సిట్ ఇన్సైడ్ నైస్లీ. But how to insert a menstrual cup? Yes, this is a very important question because చాలా మందికి మెన్స్ట్రల్ కప్కి షిఫ్ట్ అవ్వాలని ఉంటుంది, కానీ ఇన్సర్ట్ చేసుకోవటం సరిగ్గా రాదు. సో ఇది వెజైనాలో ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. అలా ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోల్డ్ ఇట్. ఈ ఫోల్డింగ్ మెథడ్స్ చాలా రకాలు ఉంటాయి. దీంట్లో 2 రకాల మెథడ్స్ నేను చూపిస్తాను. దీన్ని మీరు ఇలా పైనుంచి ఫోల్డ్ చేసి ఇలా చేస్తే కనుక ఇది సి షేప్. కెన్ యు సీ? సి షేప్. సో దీన్ని ఇలా చేయటం పర్పస్ ఏంటి? దీన్ని నారోయెస్ట్ డయామీటర్ చేయాలి. మనం చేస్తే ఇన్సర్షన్ విల్ బి ఈజీ. సో యూ కెన్ ఫోల్డ్ ఇట్ లైక్ ఎ సి, ఆర్ యూ కెన్ జస్ట్ పుష్ ద అప్పర్ పార్ట్ లైక్ దిస్. ఈ రిమ్లో పై పార్ట్ని మీరు ఇలా వెనక్కి పుష్ చేస్తే కూడా ఇది లీస్ట్ డయామీటర్ వస్తుంది. అలాగా వెజైనాలో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ట్విస్ట్, ఇలా టర్న్ చేసి వెజైనాలో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు టువర్డ్స్ యువర్ టెయిల్ బోన్, ఇలాగ ఎప్పుడైతే నారోయెస్ట్ డయామీటర్లో చేస్తారో టువర్డ్స్ యువర్ టెయిల్ బోన్ ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్సర్షన్ టైంలో రిలాక్స్డ్గా ఉంచాలి మజిల్స్ని. మీరు మజిల్స్ ఇలా టైట్ చేసేస్తే కనుక ఇన్సర్షన్లో పెయిన్ వస్తుంది అండ్ మీరు చేసుకోలేకపోతారు ఇన్సర్షన్. సో మీరు రిలాక్స్డ్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉండడం అనేది కూడా ఇంపార్టెంట్. టాయిలెట్ సీట్ మీద కూర్చొని చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ టాయిలెట్ సీట్ పక్కన నుంచుని ఒక లెగ్ టాయిలెట్ సీట్ మీద పెట్టి, ఒక లెగ్ ఫ్లోర్ మీద పెట్టి ఆ పొజిషన్లో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈజ్ మెన్స్ట్రల్ కప్ పెయిన్ఫుల్? మెన్స్ట్రల్ కప్ ఇన్సర్షన్ అన్నది ఇనీషియల్గా ఫస్ట్లో ట్రై చేసినప్పుడు కొంత డిస్కంఫర్ట్ ఉండొచ్చు, బట్ ప్రాపర్గా మెన్స్ట్రల్ కప్ కనుక సిట్ అయితే వెజైనాలో అస్సలు పెయిన్ఫుల్ కాదు. వెజైనాలో ఇన్సర్ట్ చేసిన తర్వాత కూడా పెయిన్ఫుల్గా అనిపిస్తోంది, డిస్కంఫర్ట్గా అనిపిస్తోంది అంటే అది పొజిషన్లో సెట్ అవ్వలేదు, సరిగ్గా సిట్ అవ్వలేదు అని అర్థం. ఇప్పుడు నేను ఇది ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. దిస్ ఈస్ ద వెజైనల్ ఆరిఫైస్. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇన్సర్ట్ ఇట్ లైక్ దిస్ అండ్ లీవ్ ఇట్. కెన్ యూ సీ దట్? ఇది చక్కగా ఇలాగా సక్షన్తో లోపల వెజైనల్ వాల్స్కి అటాచ్ అవుతుంది. ఇలా ప్రాపర్గా అటాచ్ అయినప్పుడు మీకు పెయిన్ కానీ, డిస్కంఫర్ట్ కానీ ఉండదు. కెన్ ఐ స్లీప్ విత్ ది మెన్స్ట్రల్ కప్? వెరీ హ్యాపీలీ. మెన్స్ట్రల్ కప్ అనేది నిద్రపోయే టైంలో కూడా ఇది లీక్ ప్రూఫ్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మెన్స్ట్రల్ కప్ లోపల పెట్టుకొని చక్కగా నిద్రపోవచ్చు. కాకపోతే పడుకునే ముందు ఒకసారి కప్ ఎంటీ చేసేసుకొని, క్లీన్ చేసుకొని, రీఇన్సర్ట్ చేసుకొని నిద్రపోవచ్చు. కెన్ ఐ పీ విత్ ఏ మెన్స్ట్రల్ కప్ ఇన్? అబ్సల్యూట్లీ. టాంపాన్స్ లాంటివి యూరిన్ పాస్ చేయడానికి డిస్కంఫర్ట్ ఉంటాయి, అండ్ టాంపాన్స్ని రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుంది యూరిన్ పాస్ చేసేటప్పుడు. బట్ మెన్స్ట్రల్ కప్ అన్నది లోపల ఇన్సర్ట్ చేసిన తర్వాత యూ కెన్ పీ. మీరు యూరిన్ పాస్ చేసేటప్పుడు ఇది రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. వాట్ సైజ్ మెన్స్ట్రల్ కప్ షుడ్ ఐ యూస్? ఈ మెన్స్ట్రల్ కప్ సైజెస్ అన్నది మీ ఏజ్ బట్టి అండ్ మీ ప్యారిటీ బట్టి, అంటే మీకు పిల్లలు ఉన్నారా లేదా, ఒకవేళ పిల్లలు ఉంటే అది నార్మల్ డెలివరీయా, సిజేరియనా, దీన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. టీనేజర్స్ కానీ, సెక్షువల్ డెబ్యూ అవ్వని వాళ్ళు కానీ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే దే కెన్ గో ఫర్ స్మాల్ కప్. పిల్లలు అయిన వాళ్ళు అండ్ ఒక సిజేరియన్ అయిన వాళ్ళు అయితే కనుక స్మాల్ ఆర్ మీడియం కప్ విల్ ఫిట్ దెమ్. అలాగే నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళు అయితే కనుక లార్జ్ కప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకసారి మీరు యూస్ చేస్తేనే మీకు ఆ సైజ్ సరిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. డస్ మెన్స్ట్రల్ కప్ లీక్ ఎట్ నైట్? మెన్స్ట్రల్ కప్ ప్రాపర్గా ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు అస్సలు లీక్ అవ్వదు. నేను చూపిస్తాను. ఐ ఫిల్డ్ దిస్ విత్ సమ్ వాటర్ అండ్ నౌ ఐఎమ్ ఇన్సర్టింగ్ ద కప్. Okay. As you can see here, I filled this with some water and then inserted the cup. ఇప్పుడు చూసారా, ఇట్స్ నాట్ లీకింగ్. ప్రాపర్గా ఫిట్ అయిన కప్పు మీరు ఏ యాక్టివిటీ చేసినా కూడా, ఏ పొజిషన్లో ఇలా పడుకున్నా కూడా, లేచినా కూడా, పరిగెత్తినా, రన్ చేసినా, ఏం చేసినా కూడా దిస్ విల్ నాట్ లీక్. హౌ మెనీ అవర్స్ డస్ ఏ మెన్స్ట్రల్ కప్ లాస్ట్? మెన్స్ట్రల్ కప్ అన్నది 12 hours వరకు ఉంచుకోవచ్చు. మార్నింగ్ ఒకళ్ళు ఇన్సర్ట్ చేసుకున్నారంటే 12 hours తర్వాత నైట్ టైంలో అది రిమూవ్ చేసుకోవచ్చు. బట్ ఎన్ని అవర్స్ ఉంటుంది అన్నది మీ పీరియడ్ ఫ్లో ఎలా ఉంది అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. యాక్చువల్లీ దీని కెపాసిటీ మీరు చూస్తే ఇది అప్రాక్సిమేట్లీ
25 to 30 ml కెపాసిటీ ఉంటుంది దీనికి. సో ఇక్కడ గ్రెడేషన్స్ కూడా ఉంటాయి. సో మీకు ఎంత బ్లడ్ ఫ్లో అవుతుంది అన్నది కూడా మీరు యాక్చువల్లీ మెజర్ చేసుకోవచ్చు. సో మీకు హెవీ ఫ్లో ఉంటే కనుక 8 hours ఒకసారి చేంజ్ చేసుకోండి. అండ్ మోడరేట్ ఫ్లో అయితే కనుక 12 hours ఒకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. హౌ టు రిమూవ్ ఏ మెన్స్ట్రల్ కప్? మెన్స్ట్రల్ కప్ రిమూవ్ చేసుకోవటం అన్నది కూడా ఇంపార్టెంటే, అది మీకు తెలియాలి. బికాజ్ ఇలా ఇన్సర్ట్ చేస్తారన్నాను కదా, నేను ఇలా పుల్ చేయడానికి ట్రై చేయకూడదు. మీరు ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇట్ బి సంథింగ్ లైక్ దిస్. మీరు ఈ స్టెమ్ పట్టుకొని పుల్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే దీంట్లో హోల్స్ ఉన్నాయి చూసారా, ఈ సైడ్ హోల్స్ ఉన్నాయి కదా, మీరు ఇలా క్లోజ్ చేసి పైన పెట్టి ఓపెన్ చేసినప్పుడు అది ఒక సక్షన్ క్రియేట్ అయ్యి టైట్గా వెజనల్ వాల్కి అటాచ్ అవుతుంది. సో ఇఫ్ యూ పుల్ ఇట్ లైక్ దిస్, ఆ సక్షన్ రిలీజ్ అవ్వదు కదా, సో అది ఈజీగా రాదు అండ్ పెయిన్ కూడా వస్తుంది. రైట్ వే టు రిమూవ్ ఏంటంటే జస్ట్ మీరు ఇక్కడ ఒక్కసారి ఇలా పించ్ చేయండి. దీన్ని ఇలా పించ్ చేయడం వల్ల సక్షన్ రిలీజ్ అయిపోతుంది. చూసారా, అది స్పేస్ క్రియేట్ అయింది కదా. పించ్ చేసిన తర్వాత యూ కెన్ జస్ట్ ఇలా పట్టుకొని రిమూవ్ చేసేయచ్చు. ఒకవేళ ఇలాగ చేస్తున్నా కూడా మీకు రావట్లేదు అని ఎప్పుడైనా అనిపించిందంటే కనుక, ఇఫ్ యూ థింక్ దిస్ ఇస్ ద వెజైనా, జస్ట్ ట్రై టు పుష్ యువర్ ఫింగర్ ఇన్సైడ్ లైక్ దిస్. ఇలా ఇన్సర్ట్ చేసి జస్ట్ ట్రై టు డిప్ ఇట్ డౌన్. ఇలా డిప్ చేశాక ఈ పార్ట్ పట్టుకొని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కసారి యాక్టివిటీ అది ఎక్కువ చేసిన రోజు మెన్స్ట్రల్ కప్ గ్రాడ్యువల్గా ఇలా పైకి పుల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు కొంచెం స్ట్రెయిన్ చేస్తే, మోషన్ పాస్ చేసినప్పుడు ఎలా అయితే స్ట్రెయిన్ చేస్తారో, చైల్డ్ బర్త్ అప్పుడు ఎలా అయితే స్ట్రెయిన్ చేస్తారో, అలా కొంచెం స్ట్రెయిన్ చేయడం వల్ల ఈ పైకి వెళ్ళిపోయింది కిందకు వస్తుంది. అప్పుడు దీన్ని గ్రాస్ప్ చేసి ఇలా పుష్ చేసి ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. కెన్ ఐ వేర్ ఏ మెన్స్ట్రల్ కప్ వెన్ ఐ బాత్ అండ్ స్విమ్? అబ్సల్యూట్లీ ఎస్. మెన్స్ట్రల్ కప్తో ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లీక్ ప్రూఫ్ అండ్ ఇది లోపల వెజనాలో సిట్ అవుతుంది కాబట్టి మీరు అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. స్నానం చేసుకోవచ్చు, స్విమ్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా అథ్లీట్ కానీ లేకపోతే ఎక్కువ ఫిట్నెస్ యాక్టివిటీస్ చేస్తున్నా, స్పోర్ట్స్లో ఉన్న మీ అందరికీ కూడా ఇది చాలా బాగా సూట్ అవుతుంది. అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. కెన్ మెన్స్ట్రల్ కప్ గెట్ లాస్ట్ ఇన్ ద బాడీ? మెన్స్ట్రల్ కప్ విల్ నాట్ గెట్ లాస్ట్ ఇన్ ద బాడీ. సో మీరు ఇప్పుడు ఇది వెజైనాలో కదా ఇన్సర్ట్ చేస్తున్నారు, దీనిపైన యూట్రస్ ఉంటుంది, సర్విక్స్ ఉంటుంది. ఇట్స్ అ క్లోజ్డ్ స్పేస్. బాడీ లోపలికి వెళ్ళిపోవడం అంటూ ఏమీ ఉండదు. ఇట్ విల్ బీ ఓన్లీ దేర్. కొన్నిసార్లు కొంచెం పైకి పుష్ అవ్వచ్చు. అప్పుడు నేను చెప్పినట్టు స్ట్రెయిన్ చేస్తే కనుక అది కిందకు వస్తుంది. దెన్ యూ కెన్ గ్రాబ్ అండ్ రిమూవ్. ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు ఇన్సర్ట్ ఏ మెన్స్ట్రల్ కప్? ఇట్స్ అంటే డిఫికల్ట్ కాదు, బట్ ఇది మీకు అలవాటు అయ్యే వరకు కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు. ఆ తర్వాత అసలు అది ఇన్సర్షన్ కానీ రిమూవల్ కానీ అసలు ప్రాబ్లమే కాదు. బట్ ట్రై చేసి గివప్ చేయకుండా యూ కీప్ ట్రయింగ్, మీకు అది ఇన్సర్షన్ అది ఈజీ అయిపోతుంది. హౌ టు క్లీన్ ఏ మెన్స్ట్రల్ కప్? మెన్స్ట్రల్ కప్ అన్నది పీరియడ్ అయిపోయిన తర్వాత దీన్ని సోప్ అండ్ వాటర్తో వాష్ చేసేసిన తర్వాత ఒక స్టీల్ బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కప్ని వేసి హై హీట్ మీద ఒక 5 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇది క్లీన్ అయిపోతుంది. అలా బాయిల్ చేసిన దాన్ని మీరు దీంతో పాటు ఒక బాక్స్ కానీ పౌచ్ కానీ ఇస్తారు, దాంట్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. వెన్ యూ యూజ్ ఇట్ ఫర్ యువర్ నెక్స్ట్ పీరియడ్ మైల్డ్ సోప్తో అండర్ రన్నింగ్ ట్యాప్ వాటర్ ఇది వాష్ చేసేసుకుంటే ఇట్స్ రెడీ టు యూస్. అండ్ ఎవ్రీ టైమ్ 12 hours అయినా 8 hours అయినా వెన్ యూ చేంజ్ ఇట్, అప్పుడు కూడా ఎంప్టీ ద కంటెంట్స్ ఇన్ ద టాయిలెట్ పాట్ or the sink and wash it with soap and water and it's ready to use. ప్రతిసారి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద సైకిల్ కానీ బిగినింగ్ ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్ కానీ ఒకసారి బాయిల్ చేస్తే సరిపోతుంది. వాట్స్ ద కాస్ట్ ఆఫ్ మెన్స్ట్రల్ కప్? కెన్ ఐ రీయూజ్ ఇట్? మెన్స్ట్రల్ కప్ ఈజ్ వెరీ చీప్. ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 300 to 500 rupees. బట్ ఇది మీరు 5 years 8 years కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ చీప్ అండ్ ఎకో ఫ్రెండ్లీ. అండ్ మామూలుగా శానిటరీ ప్యాడ్స్ అవి డిసింటిగ్రేట్ అవడానికి చాలా hundreds of years పడుతుంది కదా. అలా చూస్తే కనుక దిస్ ఈజ్ వెరీ ఎకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ మెథడ్. సో దిస్ ఈజ్ అబౌట్ మెన్స్ట్రల్ కప్. మీకు మెన్స్ట్రల్ కప్ గురించి ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ స్విచ్ టు మెన్స్ట్రల్ కప్ and share this video with your friends and family. Thank you.